కొన్నేమో శాశ్వతమైన విలువలు ఉంటాయి, కొన్నేమో సమకాలీన విలువలు ఉంటాయి. కాబట్టి మన శాశ్వత విలువలు ఏం చెప్తాయి అంటే ప్రతి ప్రాణిలో దేవుడు ఉన్నాడు, ఆత్మవత్ సర్వభూతేషు, ఇతరుల యొక్క ధనము మట్టితో సమానం. కాబట్టి ఇది మన యొక్క శాశ్వత విలువలు. ప్రతి స్త్రీని తల్లితో సమానంగా చూడాలి. మనం చూస్తున్నాం కదా, ఏదైతే మనం విన్నామో రాష్ట్రకూట్లు, చాళుక్యులు, కాకతీయులు, విష్ణుకుండినులు వీళ్ళందరూ కూడా ఇదే సూత్రాలతో పరిపాలన చేశారు. కాబట్టి అటువంటి ఒక శాశ్వత విలువల ఆధారంగానే భారతీయ సంస్కృతి మనకు రూపొందించబడింది. కానీ ఈ రోజున మనందరం కూడా ఆ సంస్కృతికి దూరంగా ఉన్నాం. మన దగ్గర పరిపాలించే రాజులందరూ కూడా ఒకటి వ్యవసాయము, రెండవది చేతి వృత్తులు, మూడవదేమో కళలు. ఈ మూడింటి ఆధారంగా మానవ విలువలు నిర్మించి మన యొక్క నరుడిని నారాయణలాగా తయారు చేయాలా. అటువంటి యొక్క జీవన సంస్కృతిని మన భారతదేశంలో రూపొందించారు. కాబట్టి ఆ భారతదేశం యొక్క సంస్కృతి యొక్క సారాంశాన్నే మనలో విన్నాము. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా తేనె చుక్క లాంటి ఒక రసాన్ని మనకు అందించాము. కాబట్టి మనందరం కూడా మన యొక్క భవిష్యత్ తరాలని ఇటువంటి యొక్క జీవన శైలిలో రూపకల్పన చేసి వాళ్ళని ఆ విధంగా తీర్చిదిద్ది రాబోయే తరం అంతా కూడా 21st సెంచరీ ఇస్ ది ఇండియన్ సెంచరీ. కాబట్టి ఆ వైపుకి ఈ సమాజాన్ని తీర్చిద్దాలని ఆశిస్తూ